My friends, God will give you the grace to gain the victory in everything. నా స్నేహితులారా, అన్ని విషయములలో దేవుడు మనకు విజయమును అనుగ్రహించుచున్న దేవుడై ఉండి ఉన్నారు. Thanks be to God. దేవునికి స్తోత్రము కలుగును గాక. Who gives us victory. ఆయన మనకు విజయమును అనుగ్రహించువాడు. He is the one who has destroyed death and has won over death. ఆయనే మరణమును నాశనము చేసి మరణము మీద విజయమును పొంది ఉన్న దేవునిగా ఉండి ఉన్నారు. The greatest enemy is death. అత్యంత గొప్ప శత్రువు మరణమే. But Jesus destroyed death and gained victory over it. కానీ యేసు మరణమును నాశనము చేసి దాని మీద జయమును పొంది ఉన్నారు. If he can overcome death, ఆయన మరణమును అధిగమించిన వాడిగా ఉన్నట్లయితే can he not overcome every situation in our life? మన జీవితంలో ప్రతి పరిస్థితిని ఆయన ఖచ్చితంగా అధిగమించగలవాడు కదా. He will make us live ఆయన మనలను జీవింప చేస్తారు. by giving us victory over every situation. ప్రతి పరిస్థితి మీద మనకు విజయము అనుగ్రహించుట ద్వారా. That's why Psalm 108 and verse 13 says, అందుచేతనే 108వ కీర్తన 13వ వచనం ఏమని చెప్తోందంటే, with God దేవుని వలన we will gain the victory. మేము శూర కార్యములు జరిగించదము. So God with us, Emmanuel. కనుక దేవుడు మనకి మానయులుగా తోడయ్యున్నారు. He said, I have come to be with you, my children. నా బిడ్డలారా, నేను మీతో కూడా ఉండి నిమిత్తమే వచ్చి ఉన్నానని చెప్తున్నారు. Jesus, when he was born, was given the name Emmanuel, యేసు జన్మించి ఉన్నప్పుడు ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. which means God with us. దాని యొక్క భావం దేవుడు మనకు తోడయ్యున్నాడు. When God is with us, he gives us victory. దేవుడు మనకు తోడయ్యున్నప్పుడు ఆయన మనకు విజయమును అనుగ్రహించును. And he will trample down our enemies, says the scripture. లేఖనం చెప్తుంది, ఆయన మన శత్రువులను పాదముల క్రింద చితక ద్రొక్కించు వాడయ్యున్నాడు. Somebody asked me yesterday. నిన్నటి దినమున ఒకరు నన్ను ఏమని అడిగారంటే, We go through so many tribulations and trials as God's people. దేవుని ప్రజలుగా ఎన్నో శోధనలు శ్రమల గుండా మనము వెళ్తూ ఉంటాము గదా. The wicked people spread false things against us. చెడ్డ ప్రజలు మనకు విరుద్ధంగా తప్పు సంగతులను వ్యాపింప చేయించు ఉంటారు గదా. Lies. అబద్ధములు. And they do witchcraft. అలాగే వారు చేతబడి చేస్తుంటారు. And they separate families by saying wrong things and separate the love of the people. తప్పు కార్యాలు చేయడం ద్వారా కుటుంబాలు విడిపోయేలా చేస్తుంటారు. ప్రజల ప్రేమ విడిపోయేలాగునా చేయిచు ఉంటారు. And they demand money and extort. వారు ధనాన్ని ఆశిస్తున్న వారిగా మనలను రెచ్చగొడుతూ ఉంటారు. Why doesn't God destroy them? దేవుడు అటువంటి వారిని ఎందుకు నాశనం చేయడం లేదు? I replied to them, నేను వారికి ఇలాగునా జవాబు చెప్పాను. God is not in the business of destroying people. దేవుడు ప్రజలను నాశనము చేయాలి అన్నట్టుగా పనిలో లేడు. Jesus came to save. యేసు రక్షించుటకు వచ్చి ఉన్నవాడు. For Jesus, everybody in this world is his child. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరును కూడా యేసుకు బిడ్డలు అయ్యున్నారు. He gave his life for everybody. ఆయన ప్రతి ఒక్కరి కొరకై తన ప్రాణమును సమర్పించారు. He loves everybody. ఆయన అందరినీ ప్రేమించుచున్నారు. So he will not go and destroy anybody. కనుక ఆయన వెళ్ళి ఎవరిని నాశనము చేయరు. Just because somebody is doing evil against us, don't expect God to go and destroy them. మనకు ఎవరైనా కీడు చేయుచున్నందున దేవుడు వెళ్ళి వారిని నాశనం చేయాలి అన్నట్టుగా ఎదురు చూడకండి, లేక ఆశించకండి. God is in the business of blessing people. దేవుడు ప్రజలను ఆశీర్వదించే పనిలో ఉండి ఉన్నారు. When enemies rise up against you, శత్రువు మీకు విరోధముగా పైకి లేచి you ఉన్నప్పుడు know how he will trample them? ఆయన ఏ విధంగా వారిని అనగదొక్కి వేస్తారో తెలుసా? By blessing you. మిమ్మును ఆశీర్వదించడం ద్వారా. By blessing you. మిమ్మును ఆశీర్వదించడం ద్వారా. When enemies surround you, God will come and bless you. Anoint your head with oil before them. శత్రువు మిమ్మును ఆవరించి ఉన్నప్పుడు దేవుడు దిగివచ్చి మిమ్మును ఆశీర్వదించి వారి ఎదుట మీ తలను ఆయన అభిషేకించువాడయ్యున్నారు. He will bless your children. ఆయన మీ బిడ్డలను ఆశీర్వదిస్తారు. He will bless all that is within you. మీ లోపల ఉన్నదంతయు కూడా ఆయన ఆశీర్వదిస్తారు. He will bless the work of your hands. మీ చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తారు. He will increase you. ఆయన మిమ్మును వృద్ధి పొందింప And చేస్తారు. those who say are your enemies will see it and crush their teeth, and they will destroy themselves. మీకు శత్రువులుగా చెప్పబడుతున్న వారు భావిస్తున్న వారందరూ కూడా వారు తామే తమ పండ్లు కొరుకుకొని నలిగిపోతారు. This happened to Judas. యూదాకు ఇలాగునే జరిగింది. Judas who betrayed Jesus. యూదా యేసును పట్టించి ఉన్నవాడు. Jesus by his power could have destroyed him. యేసు యొక్క శక్తిని అతని నాశనము చేసి ఉండవచ్చును. But instead Jesus said, "Friend, wherefore have you come?" దానికి బదులుగా యేసైతే, స్నేహితుడా నీవెందు నిమిత్తమై వచ్చి ఉన్నావు అని అడిగి ఉన్నారు. That's Jesus. అదియే యేసు. He blesses those who curse him.
ఆయన తనను శపించే వారిని కూడా ఆశీర్వదించువాడయ్యున్నారు. He prays for those who cursed him. తనను శపిస్తున్న వారి కొరకు కూడా ఆయన ప్రార్థనను చేసి ఉన్నారు. He cried for forgiveness for those who crucified. తనను సిలువ వేసిన వారి యొక్క క్షమాపణ కొరకై ఆయన వారి నిమిత్తము ప్రార్థన చేసి ఉన్నారు. But కానీ if they did not repent, వారు గనక పశ్చాత్తాపడకపోతే like Judas, యూదావలే he himself went and hung himself, అతడే వెళ్లి స్వయముగా ఉరిపెట్టుకుని చనిపోయాడు, killed himself. తనను తాను చంపేసుకున్నాడు. My friend, నా స్నేహితులారా, God is in the business of giving you victory by blessing you. దేవుడు మిమ్మును ఆశీర్వదించడం ద్వారా మీకు విజయమును అనుగ్రహించే వ్యాపకములో ఉండి ఉన్నారు. Either your enemies will repent and become your best friends, మీ శత్రువులు పశ్చాత్తాపడైనా వారు మీకు శ్రేష్టమైన స్నేహితులు కావాలి, or they will destroy themselves on their own. లేక వారే స్వయముగా తమను తాము నాశనం చేసుకోవాలి. Let us not worry about our enemies. మనము మన శత్రువుల గురించి మాత్రము కూడా విచారించవద్దు. Let us not worry about those who wrong us. మన మీద తప్పు పట్టిన వారిని గురించి మనం ఏమాత్రము విచారించవద్దు. Like Job, we should only pray for them, యోబు వలె మనం కేవలం వారి నిమిత్తమై ప్రార్థించాలి, for their salvation. వారి రక్షణ కొరకై. But God will bless you in double measure and give you back all that you have lost in double measure. అయితే దేవుడు యోబునకు వలె మిమ్మును కూడా మీరు కోల్పోయిన సమస్తమును రెండింతలుగా అనుగ్రహించి ఆశీర్వదిస్తారు. This is the victory God is giving you. ఇటువంటి విజయమును దేవుడు మీకు అనుగ్రహిస్తున్నారు. This is the victory we will gain. ఇటువంటి విజయాన్ని మనము పొందుకునేదము. This is how God works. ఈ రీతిగా దేవుడు పని చేస్తారు. God with us. దేవుడు మనకు తోడై ఉన్నారు. So let us gain this victory with God on our side. కనుక దేవునిని మన పక్షముగా కలిగుండిటి విజయమును మనం సముపార్జించుకుందాం. God will make you 1,000. దేవుడు మిమ్మును 1000 మందిగా చేయును. And you will walk with him in heavenly places and be a blessing to millions of people. మీరు ఆయనతో కూడా పరసంబంధమైన స్థలములలో నడుచుచు లక్షలాది మందికి దీవెనకరముగా ఉంటారు. The enemies are only few. శత్రువులు కేవలం కొద్ది మంది మాత్రమే. Millions are there to love you. మిమ్మును ప్రేమించుటకు లక్షల కొలది మంది ఉండెదరు. This is what I have learned in my life. నా జీవితంలో నేను ఇది నేర్చుకున్నాను. Let us be happy with Jesus. మనము యేసుతో కూడా సంతోషముగా ఉండుదము. And the enemies will repent or destroy themselves. శత్రులు పశ్చాత్తాపడతారు లేక తమను తాము నాశనం చేసుకుంటారు. But millions will love you. కానీ లక్షల మంది మిమ్మును ప్రేమిస్తారు. God will take you to great heights to be with him and at the right time give you grace to enter heaven. దేవుడు తనతో కూడా మీరు ఉండులాగున ఉన్నతమైన స్థలములకు తీసుకుని వెళ్తారు. తగిన సమయమందు ఆయన మిమ్మును పరమునకు చేర్చుకుంటారు. May God give you this grace. దేవుడి కృపను మీకు అనుగ్రహించును గాక. Father, తండ్రి, give us your nature, Lord, మీ స్వభావాన్ని మాకు అనుగ్రహించండి to ప్రభువా. have you with us always మిమ్మును మాతో ఎల్లవేళలా కలిగి ఉండులాగున, and gain this great victory. ఈ గొప్ప విజయమును సముపార్జించుకొనులాగున, Give us the joy and the peace to forgive everybody ప్రతి ఒక్కరిని క్షమించే సంతోషమును కృపను మీరు మాకు అనుగ్రహించండి. and be more than a conqueror just like you, Lord Jesus. యేసయ్య, కేవలం మీ వలె అధికమైన విజయం పొందులాగున, Blessed by you. మీ ద్వారా దీవించబడులాగున We love you, Lord. మిమ్మును ప్రేమిస్తున్నాం ప్రభువా. We want you and you alone with us always. ఎల్లవేళలా మీరు మాత్రమే మాతో కూడా మిమ్మును మేము కలిగి ఉండాలని కోరుతున్నాం. Thank you for the victory you are giving us. మీరు మాకిస్తున్న విజయము కొరకై మీకు వందనములు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. My friend, నా స్నేహితులారా, please press the like button దయచేసి లైక్ బటన్ ని నొక్కండి. and the notification bell. నోటిఫికేషన్ గంట గుర్తు నొక్కండి. Subscribe to this channel ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. and share this with everybody. దీనిని అందరితో కూడా పంచుకోనండి. You will be a blessing to millions. మీరు లక్షలాది మందికి దీవెనకరముగా ఉండేదారు. Call the Jesus Calls Prayer Tower యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి ఫోన్ చేయండి. and download the Jesus Calls app, జీసస్ కాల్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోనండి. and you can watch the family channel Tamil TV on your TV also by downloading the family channel app. ఫ్యామిలీ ఛానల్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తమిళ భాషలో ఉన్న ఫ్యామిలీ ఛానల్ ని మీరు ఆ విధంగా కలిగి ఉండవచ్చు. And go to our website www.jesuscalls.org to be blessed. మీరు ఆశీర్వాదకరముగా ఉండి నిమిత్తమై www.jesuscalls.org అనే మా వెబ్సైట్ ను సందర్శించండి. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.